ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయా? పలువురు సీనియర్ మంత్రులు అవుట్. ఏపీకి చెందిన పురంధేశ్వరికి ప్రమోషన్ దక్కబోతుందనే ప్రచారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాని మోదీ ప్రభుత్వం బీజేపీ సంస్థాగత నిర్మాణంలో మార్పులపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం పలువురు సీనియర్ కేంద్ర మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కొందరిని పార్టీ వ్యవహారాలకి పంపడం, మరికొందరికి గవర్నర్ పదవులు ఇవ్వడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పురి, పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా వంటి నేతల పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువలేదు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సంబంధించి కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వార్తలతో పాటు కీలక మంత్రిత్వ శాఖలో కొనసాగుతారనే ప్రచారం కూడా సాగుతోంది. మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ బీజేపీ సీనియర్ నేత రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిపైనే ఉంది. మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరికి మంత్రి పదవి లభిస్తే ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక యువ నాయకత్వానికి కూడా ఈసారి పెద్దపీట వేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత 2 కేబినెట్ విస్తరణలో శాఖలు మారని మంత్రులకు ఈసారి మార్పులు తప్పవని కూడా రాజకీయ విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ సమాచారం అంతా ప్రచారం మాత్రమే. కేంద్ర కేబినెట్ మార్పులపై అధికారిక ప్రకటన ఇంకా వెలువలేదు. అసలు ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరు మంత్రివర్గంలో కొనసాగుతారు, ఎవరికి కొత్త బాధ్యతలు వస్తాయన్నది ప్రధాని మోదీ, బీజేపీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం తర్వాతే స్పష్టత రానుంది.